Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ చాప్టర్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క అర్థమెటిక్లో ఉన్న ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ చాప్టర్ అనేది ఇప్పుడు చూస్తున్నాం అనమాట. సో ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది మనం ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా మనకి 1 or 2 to 3 బిట్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. సో అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, లేదా ఏదైనా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ జాబ్స్ కావచ్చు. సో ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మనకి ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ చాప్టర్ నుంచి కన్ఫామ్గా ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది ఉంది కదా, ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ చాప్టర్ని 7 సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. సో మనకి ఆ యొక్క టైమ్ అండ్ వర్క్లో ఎలాంటి డిఫరెంట్ మోడల్స్ అనేది అడుగుతుంటాడు. సో ఆ యొక్క డిఫరెంట్ మోడల్స్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది 7 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం, 7 సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ యొక్క 7 సబ్ టాపిక్స్ అనేది ఏమనేది చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇంట్రో ప్లస్ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో వస్తుంది. పార్ట్ 2 ఫ్రాక్షన్ అండ్ పర్సెంటేజెస్ ఆఫ్ వర్క్. పార్ట్ 3 లివింగ్ అండ్ జాయినింగ్ ఆఫ్టర్ అండ్ బిఫోర్. పార్ట్ 4 లివింగ్ అండ్ జాయినింగ్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ టుగెదర్. నెక్స్ట్ పార్ట్ 5 ఆల్టర్నేట్ డేస్. పార్ట్ 6 ఎఫిషియన్సీ. పార్ట్ 7 వర్క్ అండ్ వేజెస్. సో ఇప్పుడు ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది మనం ఈ యొక్క 7 సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకొని సో వీటి మీద ప్రాబ్లమ్స్ అనేది అడిగితే ఎలా అడుగుతాడు అనేది చూద్దాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సో ఇంకొకటి, మనం ఈ యొక్క ది లర్న్ 365 యూట్యూబ్ ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ది లర్న్ 365 అప్లికేషన్ అనేది ఉంది కదా. సో ఆ యొక్క అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కావచ్చు, సో ఆ యొక్క అప్లికేషన్కి కానీ మన యూట్యూబ్ ఛానల్కి కానీ మన వెబ్సైట్కి కానీ ఉన్న అప్డేట్స్ అనేది మనకి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క 7 సబ్ టాపిక్స్గా డివైడ్ అయ్యి ఉన్న ఈ 7 సబ్ టాపిక్స్ నుండి సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది గ్యాదర్ చేసుకొని ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అనేది దేనికి సంబంధించి ఉంటాయి? ఇంట్రొడక్షన్ ప్లస్ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం ఈ యొక్క ఇంట్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అనేది చూసామంటే సో నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్ టాపిక్స్ అనేది ఉన్నాయి కదా, ఈ యొక్క 7 సబ్ టాపిక్స్ అనేవి. సో ఈ యొక్క ఫస్ట్ పార్ట్ అనేది చూసారంటే సో నెక్స్ట్ పార్ట్స్ అన్ని చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో అందుకనే ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో మనం ఒక 5 ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ పార్ట్స్లో 1 or 2 బిట్స్ డిస్కస్ చేసుకొని ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం అనేది మనకి దేనికి సంబంధించింది? ఇంట్రొడక్షన్ ప్లస్ బేసిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించింది అనమాట. సో చూడండి, బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, A can do a piece of work in 20 days, B can do the same piece of work in 30 days. In how many days A and B together complete the same work అంటున్నాడు. సో చూడండి ఏమంటున్నాడు, ఏ అనే వ్యక్తి ఆ యొక్క వర్క్ని కంప్లీట్ చేయడానికి 20 డేస్ పడితే బి అనే వ్యక్తి సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 30 డేస్లో ఆ యొక్క వర్క్ని కంప్లీట్ చేస్తాడు అంటున్నాడు. సో క్వశ్చన్ ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద టోటల్ వర్క్. అంటే ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో అని అడుగుతున్నాడు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం నార్మల్గా సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తాం, xy/x+y. సో ఇలాంటి ఫార్ములా అయినా యూజ్ చేస్తాం, లేదా ఏ యొక్క 1 డే వర్క్ని 1/x అనుకుంటాం, బి యొక్క 1 డే వర్క్ని 1/y అనుకుంటాం. 1/x ప్లస్ 1/y అనేది యూజ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ అండ్ వై యొక్క ఎల్సిఎమ్స్ అనేది యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో అది కొంచెం డిఫికల్టీ ప్రాసెస్ ప్లస్ టైం టేకన్ ప్రాసెస్ అనమాట. సో ఆ ప్రాసెస్ అనేది ఎలిమినేట్ చేసి మనకి ఈ యొక్క ఎక్స్ అండ్ వైకి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఈ ప్రాసెస్లో. సో అక్కడి నుంచి క్యారీ ఆన్ అవుదాం. సో ఎక్కడి నుంచి ఈ యొక్క ఎక్స్కి వైకి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ యొక్క ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది సబ్స్టిట్యూషన్ అనేది చేస్తాం కదా. సో ఆ యొక్క ప్రాసెస్ నుంచి డైరెక్ట్గా ఆ యొక్క ఎల్సిఎం అనేది యూస్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమన్నాడు? ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బీ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days అన్నాడు. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అవుతుంది అనమాట. సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం అవుతుంది అనమాట. సో చూడండి, ఏ మరియు బి యొక్క 1 డే వర్క్స్ అనేది ఎలా వస్తాయి? ఫస్ట్ ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయండి. 20కి 30కి ఎల్సిఎం అనేది ఎలా వస్తుంది? చూడండి, 30 అనేది హైయెస్ట్ నెంబర్. 30 అనేది 20తో డివైడ్ అవుతుందా? అవ్వదు, కాబట్టి 30ని డబల్ చేయండి, 60 అవుతుంది. 60 అనేది 20తో డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 20 and 30 ఈజ్ ఈక్వల్ టు 60. సో టోటల్ వర్క్ అనేది ఇప్పుడు ఎంత అనుకుంటాం? 60 పార్ట్స్ అనుకుంటాం అనమాట. సో ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఎల్సిఎం అనేది మనకు అవసరం లేదు, వర్క్ ఈజ్ ఈక్వల్ టు 60 పార్ట్స్గా వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ యొక్క టోటల్ వర్క్ అనేది 60 పార్ట్స్గా ఉంటే
ఏ అనే వ్యక్తి ఆ యొక్క వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటున్నాడు. సో ఇప్పుడు ఈజీగా ఉండడానికి ఎలా తీసుకుందామంటే చూడండి, ఈ యొక్క 60 చాక్లెట్స్ ఈ యొక్క 60 చాక్లెట్స్ అనేది ఏ అనే వ్యక్తి 20 డేస్లో తింటున్నాడు. ఈ యొక్క 60 చాక్లెట్స్ని 20 డేస్లో తింటున్నాడు అంటే ఒక రోజుకి ఎన్ని చాక్లెట్స్ అనేది తినాలి? 3 చాక్లెట్స్గా తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి అనే వ్యక్తి 30 డేస్లో ఈ యొక్క 60 చాక్లెట్స్ని కంప్లీట్ చేస్తున్నాడు అంటే పర్ డే ఎన్ని చాక్లెట్స్ అనేది తినాలి? 2 చాక్లెట్స్ అనేది తినాలన్నమాట. సో అలా మనం ఈ యొక్క వర్క్ని డివైడ్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. చూడండి, టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? 60 పార్ట్స్. ఈ యొక్క 60 పార్ట్స్ ఆఫ్ వర్క్ని ఏ అనే వ్యక్తి 20 డేస్లో ఫినిష్ చేస్తే ఆ యొక్క వ్యక్తి 1 డేకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు? 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. 60 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అయితే బి అనే వ్యక్తి 30 డేస్లో కంప్లీట్ చేస్తాడైతే బి యొక్క 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 2 పార్ట్స్ పర్ డే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏమి? బోత్ ఏ అండ్ బి కెన్ ఫినిష్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. ఏ అండ్ బి ఆ యొక్క టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ అంటే టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 60 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ ఉంది. ఏ మరియు బి ఇద్దరు కలిపి 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 5 పార్ట్స్ పర్ డే అవుతుంది అనమాట. సో డివైడెడ్ బై 5 చేసుకున్నామంటే 5 అనేది 12 టైమ్స్ క్యాన్సిల్ అయితే 12 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది ఇద్దరు కలిపి కంప్లీట్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క వేలో సాల్వ్ చేసామంటే ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది, సో టైమ్ అండ్ వర్క్లో ఉన్న సబ్ టాపిక్స్ అనేది 7 టాపిక్స్ అనేది చూసాం కదా, ఆ యొక్క 7 పార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఈ వేలో ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2, సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A can do a piece of work in 10 days. B can do the same piece of work in 8 days. In how many days A and B together complete the same work అంటున్నాడు. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి. సో ఎల్సిఎం అనేది చూడండి, 10కి 8కి ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది? 8 అనేది 10తో డివైడ్ అవుతుందా? అవ్వదు. డబల్ చేసుకోండి, 20 డివైడ్ అవ్వదు, 30 డివైడ్ అవ్వదు, 40 డివైడ్ అవుతుంది. సో ఎల్సిఎం అనేది ఎంత ఇక్కడ? 40 పార్ట్స్ అనేది మనకి టోటల్ వర్క్ అవుతుంది అనమాట. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 40 పార్ట్స్. సో టోటల్ వర్క్ అనేది 40 పార్ట్స్ ఉంటే ఏ యొక్క 1 డే వర్క్ ఎంత ఉంది ఇక్కడ? 10 పార్ట్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు 40 అనేది 10లో ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 4 పార్ట్స్. సో ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎంత? 4 పార్ట్స్. సో ఇలా అయినా తీసుకోవచ్చు. 40 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అయితే ఏ అనే వ్యక్తి 10 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే ఒక్క రోజుకి ఎన్ని పార్ట్స్ అనేది చేయాలి? 4 పార్ట్స్ చేస్తే ఈ యొక్క టోటల్ వర్క్ 40 పార్ట్స్ని 10 డేస్లో ఈ యొక్క వ్యక్తి కంప్లీట్ చేస్తాడనమాట. నెక్స్ట్ బి యొక్క 1 డే వర్క్ అనేది చూడండి, 8 అనేది 40తో ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది? 8 5 40, 5 పార్ట్స్ పర్ డే. బి యొక్క 1 డే వర్క్ ఎంత? 5 పార్ట్స్ పర్ డే. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటున్నాడు. అంటే ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో అని అడుగుతున్నాడు అనమాట. టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 40 పార్ట్స్. 40 డివైడెడ్ బై వీళ్ళిద్దరు కలిపి ఒక రోజుకి ఎంత వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు? 9 పార్ట్స్. అంటే 9 పార్ట్స్ పర్ డే. సో టోటల్ వర్క్ డివైడెడ్ బై 1 డే వర్క్గా తీసుకున్నాం. సో ఇప్పుడు 9 అనేది 40తో డివైడ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఆ యొక్క మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చూడండి ఎలా డివైడ్ చేయాలి. 9 అనేది ఇలా 40తో డివైడ్ చేసుకుందాం. సో 9 4 9 3 27, 9 4 36. సో 36 కదా, ఇక్కడ 4 వస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క వచ్చిన వాల్యూని ఎలా రాసుకోవాలి? ఇలా తీసుకోవాలన్నమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నామంటే ఈ యొక్క వాల్యూ అనేది ఎంత వస్తుంది? 4 డివైడెడ్ బై 9, 4 / 9 డేస్. సో ఈ యొక్క వర్క్ అనేది 4 డివైడెడ్ బై 9 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని 4 / 9 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేస్తారనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 3. థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి ఒకసారి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, సి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ, బి అండ్ సి టుగెదర్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటున్నాడు. సో చూడండి ఏమంటున్నాడు? ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంట? 10 days. సో బి అనే వ్యక్తి 20 days, సి అనే వ్యక్తి ఆ యొక్క వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తే సో ఏబిసి ఈ యొక్క ముగ్గురు పర్సన్స్ కలిపి ఆ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో అని అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి?
టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 నెంబర్స్. సో ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏముంది? 30 ఉంది కదా. సో ఈ యొక్క 30 అనేది ఈ 2 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ యొక్క నెంబర్ని డబల్ చేసుకుందాం. 60తో 20 అనేది డివిజిబుల్ అవుతుంది, 10 అనేది డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 60. సో 60 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఏ అనే వ్యక్తి టోటల్ వర్క్ని 60 పార్ట్స్ ఆఫ్ వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తున్నాడు అంటే ఆ యొక్క వ్యక్తి 1 డేకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది చేయాలి? 6 పార్ట్స్ చేయాల్సి వస్తుంది. సో బి అనేవాడు 20 డేస్లో ఫినిష్ చేస్తే అంటే బి యొక్క 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది? ఇప్పుడు 3 పార్ట్స్ పర్ డే అవుతుంది అనమాట. అలాగే సి యొక్క 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 2 పార్ట్స్ పర్ డే అవుతుంది అనమాట. 60ని 10తో డివైడ్ చేయండి, 6 పార్ట్స్ వస్తుంది. 16 20తో డివైడ్ చేస్తే 3 పార్ట్స్ వస్తుంది. సో అలా మనం ఈ యొక్క ఇండివిజువల్ పర్సన్స్ యొక్క 1 డే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిందేమి? ఈ ముగ్గురు వ్యక్తులు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో అని అడుగుతున్నాడు అనమాట. సో టోటల్ వర్క్ అనేది మనకి ఇక్కడ ఎంత ఉంది? 60 పార్ట్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆ యొక్క వర్క్ని ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఏ అనేవాడు 1 డే వర్క్ 6 పార్ట్స్, బి అనేవాడు 1 డే వర్క్ 3 పార్ట్స్, సి అనేవాడు 1 డే వర్క్ 2 పార్ట్స్ అనమాట. వీళ్ళు ముగ్గురు కలిపి 1 డే వర్క్ అనేది ఎంత అవుతుందో చూడండి. 6 + 3 ఎంత? 9. 9 + 2 11 పార్ట్స్ పర్ డే. వీళ్ళు ముగ్గురు కలిపితే 11 పార్ట్స్ పర్ డే వర్క్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? 60 పార్ట్స్. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక రోజుకి 11 పార్ట్స్ పర్ డే చేస్తుంటే ఆ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో 11 పార్ట్స్ పర్ డే డివైడ్ చేయండి. 11 5 = 55. 5 అనేది రిమైండర్ ఉంటుంది. డివైడెడ్ బై 11తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 11 తీసుకుంటాం అనమాట. సో 5/11 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. సో చూడండి ఏమంటున్నాడు? ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తున్నారంట? 4 days. నెక్స్ట్ ఏమంటున్నాడు? బి అలోన్ అంటే బి మాత్రమే తీసుకుందాం. సో బి మాత్రమే ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తున్నాడంట? 9 days. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. సో చూడండి, ఏ మరియు బి ఇద్దరు కలిపితే 4 daysలో కంప్లీట్ చేస్తారు. బి మాత్రమే ఆ యొక్క వర్క్ని 9 రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. ఇప్పుడు ఏ మాత్రమే ఆ యొక్క వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో అని అడుగుతున్నాడు అన్నమాట ఫ్రెండ్స్. సో మనకి నార్మల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేస్తుంటాం? చూడండి, ఏ + బి అనేది ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తే బి మాత్రమే వై డేస్లో కంప్లీట్ చేస్తే సో వీళ్ళు ఏ మాత్రమే కనుక్కోవడానికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటాం? xy/x - y లాగా ఫైండ్ అవుట్ చేస్తుంటాం. సో ఈ ప్లేస్లో మనకి వచ్చేసి బి మాత్రమే ఇచ్చి ఇక్కడ ఏ మాత్రమే ఇచ్చి ఫైండ్ అవుట్ చేసేది ఇక్కడ ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు ఏ + బి ఇచ్చాడు, బి మాత్రమే ఇచ్చాడు అంటే ఏ మాత్రమే మనం కనుక్కోవాలి. సో అలాంటప్పుడు ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో ఇలాంటి ఫార్ములాస్ మనం టైమ్ అండ్ వర్క్లో తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 40 ఫార్ములాస్ దాకా వస్తాయన్నమాట. సో ఆ యొక్క ఫార్ములాస్ అనేది యూజ్ లేకోకుండా ఓన్లీ 1 మెథడ్లో, అదే ఎల్సిఎం మెథడ్, ఈ యొక్క మెథడ్ అనేది యూజ్ చేసి మనం ఏ టైప్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ అయినా సింగిల్ వేలో సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో మనం ఈ యొక్క ఫార్ములా మెథడ్ అనేది అవాయిడ్ చేద్దాం. చూడండి, ఏ + బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. బి ఓన్లీ కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందేమి? ఇక్కడున్న టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం. 4కి 9కి ఎల్సిఎం అనేది ఎంత? 36 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 36 పార్ట్స్. సో ఇప్పుడు ఏ మరియు బి ఇద్దరు కలిపి 1 డే వర్క్ అనేది ఎంత వస్తుంది? చూడండి, 36 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది 4 daysలో కంప్లీట్ చేస్తున్నారు అంటే ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి? 9 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. 9 4 36 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బి అనే వ్యక్తి 4 పార్ట్స్ పర్ డే చేస్తే ఈ యొక్క 36 అనేది ఫుల్ఫిల్ చేయొచ్చా? 36 పార్ట్స్ అనేది వర్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి బి యొక్క 1 డే వర్క్ అనేది 4 పార్ట్స్ అవుతుంది అనమాట. ఏ మాత్రమే ఈ యొక్క వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. సో చూడండి, నీట్గా ఆలోచించండి ఈ యొక్క ప్రాబ్లం. చూడండి, ఏ మరియు బి ఇద్దరు కలిపితే ఒక రోజుకి 9 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు.
బి ఒక్కడైతే ఓన్లీ 4 పార్ట్స్ మాత్రమే వర్క్ చేస్తున్నాడు. అంటే మిగిలిన 9కి 4కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? 5 పార్ట్స్ అనేది డిఫరెన్స్ ఉంది. ఆ యొక్క 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎవరు చేస్తుంటాడు? ఏ కదా. సో అంటే ఏ యొక్క 1 డే వర్క్ అనేది వచ్చింది కదా. ఏ 1 డే వర్క్ అనేది ఎంత? ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎంత? 5 పార్ట్స్ పర్ డే. ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎంత? 5 పార్ట్స్ పర్ డే అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క టోటల్ వర్క్ని ఏ మాత్రమే చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నాడు కాబట్టి మనం ఎలా చేస్తాం? టోటల్ వర్క్ అనేది ఎంత? 36 పార్ట్స్ డివైడెడ్ బై ఏ యొక్క 1 డే వర్క్ ఎంత? 5 అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది చూడండి ఎలా వస్తుందో. 7 5 35. ఇంకా ఎంత మిగిలి ఉంటుంది? 1 మిగిలి ఉంటుంది అనమాట. 1 డివైడెడ్ బై 5గా రాసుకుంటాం. 7 1/5 డేస్లో ఈ యొక్క ఏ మాత్రమే ఆ యొక్క వర్క్ని కంప్లీట్ చేయడానికి 7 1/5 డేస్ పడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లం నెంబర్ 5, ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి కెన్ complete the work in 12 days. B and C can complete the work in 15 days. A and C complete the work in 20 days. సో చూడండి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది అడిగాడు అనమాట. ఫస్ట్ గివెన్ డేట్ అనేది రాసుకుందాం. సో చూడండి ఏ మరియు బి. సో ఏ మరియు బి ఇద్దరు కలిపి ఆ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు? 12 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. బి మరియు సి ఇద్దరు కలిపి ఆ యొక్క వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? 15 డేస్ పట్టింది అనమాట. నెక్స్ట్ ఏ మరియు సి ఇద్దరు కలిపి ఆ యొక్క వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అంటున్నాడు. సో ఇది మనకి గివెన్ డేట్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేది 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ వర్క్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 నెంబర్స్. సో ఎల్సిఎం అనేది ఇక్కడ హైయెస్ట్ నెంబర్ అనేది ఎంత ఉంది? 20 ఉంది కదా. ఈ యొక్క 20 అనేది హైయెస్ట్ నెంబర్ కాబట్టి ఈ యొక్క 20 అనేది ఈ 2 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందా కదా చెక్ చేయండి ఒకసారి. 12తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 15తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ఈ యొక్క నెంబర్ని డబల్ చేసుకున్నామంటే 40 15తో డివిజిబుల్ అవ్వదు, 12తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 20ని ట్రిపుల్ చేద్దాం అంటే 60 అనేది 15తో డివిజిబుల్ అవుతుంది, 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఎల్సిఎం ఆఫ్ 12 15 అండ్ 20 ఈజ్ ఈక్వల్ టు 60 అన్నమాట. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 60 పార్ట్స్. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది ఎంత వచ్చింది? 60 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ ఉందన్నమాట. ఇప్పుడు ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క 60 పార్ట్స్ ఆఫ్ వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అంటే ఏ మరియు బి ఇద్దరు కలిపి ఆ యొక్క వర్క్ని ఒకరు 1 డే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 60 పార్ట్స్ ఆఫ్ వర్క్ని 12 డేస్లో ఫినిష్ చేస్తున్నారు అంటే ఏ మరియు బి ఇద్దరు కలిపి ఒక రోజుకి ఎంత పని చేస్తున్నట్టు? 12 అనేది 60తో ఎంతతో డివైడ్ అవుతుంది? 5తో. కాబట్టి ఏ మరియు బి యొక్క 1 డే వర్క్ అనేది 5 పార్ట్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 60ని 15తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది? 4 పార్ట్స్. బి మరియు సి యొక్క 1 డే వర్క్ అనేది 4 పార్ట్స్ పర్ డే. ఏ మరియు సి యొక్క 1 డే వర్క్ అనేది ఎంత వస్తుంది? 3 పార్ట్స్ పర్ డే. సో ఇది మనకి ఏ మరియు బి మరియు సి, ఏ మరియు సి యొక్క 1 డే వర్క్స్ అనేది వచ్చాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏమడుగుతున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటున్నాడు. సో చూడండి, అలాంటప్పుడు ఇద్దరు మనుషుల యొక్క కాంబినేషన్ ఇచ్చినప్పుడు మనం టోటల్ వర్క్ అనేది ఎలా తీసుకుంటాం? సో ఇది మనకి ఎల్సిఎం అవుతుంది అనమాట. ఇది ఏమవుతుంది? ఎల్సిఎం అనేది 60 పార్ట్స్ వచ్చింది. టోటల్ వర్క్ అనేది ఎలా తీసుకోవాలి? ఇద్దరు మనుషుల యొక్క కాంబినేషన్ ఇచ్చినప్పుడు 60 × 2గా 2 టైమ్స్ తీసుకోవాలి. టోటల్ వర్క్ అనేది 120 పార్ట్స్ అవుతుంది అనమాట. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 120 పార్ట్స్. సో ఇప్పుడు మనకు అక్కడ అడిగిన క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం నెంబర్ 1. ఇందులో సబ్ డివిజన్ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి కదా. 5th ప్రాబ్లంలో సబ్ డివిజన్ 1. ప్రాబ్లం నెంబర్ 1. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్. ఆల్ టుగెదర్ అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఉన్నారనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ ముగ్గురు వ్యక్తులు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో అని అడుగుతున్నారు అనమాట. సో చూడండి, ఏ మరియు బి కలిపి 5 పార్ట్స్ పర్ డే, బి మరియు సి కలిపి 4 పార్ట్స్ పర్ డే, ఏ మరియు సి కలిపి 3 పార్ట్స్ పర్ డే అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఇద్దరు మనుషుల యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి టోటల్ వర్క్ని డబల్ తీసేసుకున్నాము అంటే మనం ఈ యొక్క 1 డే వర్క్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 120 పార్ట్స్. టోటల్ వర్క్ అనేది 120 పార్ట్స్ ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క 1 డే వర్క్ అనేది ఇది డైరెక్ట్గా యాడ్ చేసుకునేచ్చు. ఎందుకంటే మనం టోటల్ వర్క్ ఆల్రెడీ ట్వైస్ చేసాం కాబట్టి ఈ యొక్క 1 డే వర్క్ అనేది డైరెక్ట్గా యాడ్ చేసేసుకుందాం. 5 + 4 9, 9 + 3 12 పార్ట్స్ పర్ డే. సో ఇప్పుడు చూడండి ఎన్ని డేస్ పడుతుంది? 10 డేస్. సో ఏ మరియు బి మరియు సి ఈ ముగ్గురు కలిపి ఈ యొక్క వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2, సబ్ డివిజన్ 2 క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటున్నాడు. ఏ మాత్రమే ఈ యొక్క పనిని ఏ అలోన్ ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అని అంటే
టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది 120 పార్ట్స్. సో ఏ మాత్రమే ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశాడు అంటే ఇక్కడ ఏ యొక్క ఇండివిజువల్ వర్క్ అనేది లేదు. సో ఇక్కడ కాంబినేషన్లో మాత్రమే ఉందన్నమాట. సో ఇప్పుడు ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏ యొక్క 1 డే వర్క్ అనేది రావాలి అంటే చూడండి, ఏ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఉన్న వాటిని ప్లస్ చేసుకుందాం, లేని ఈక్వేషన్ని మైనస్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ఎంత, ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి, 2a ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. అంటే మనకి ఏ కాకుండా ఎక్స్ట్రాగా బి ప్లస్ సి అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. ఆ యొక్క బి ప్లస్ సిని మైనస్ చేసేద్దాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ అలోన్ వస్తుంది అనమాట. సో చూడండి ఏం చేద్దాం, ఏ ఉన్న ఈక్వేషన్స్ని యాడ్ చేసుకుందాం, లేని ఈక్వేషన్ని మైనస్ చేద్దాం. సో ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కాబట్టి 5 + 3 చేసుకుందాం, లేని ఈక్వేషన్ బి ప్లస్ సి కాబట్టి దీన్ని మైనస్ చేసేద్దాం, అంటే 4 అనేది మైనస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి 120 డివైడెడ్ బై 8 - 4 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 days. ఏ అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 30 days అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్ డివిజన్ 3 క్వశ్చన్ చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటున్నాడు. సో సబ్ డివిజన్ 3 థర్డ్ క్వశ్చన్, బి అలోన్ బి మాత్రమే, బి అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటున్నాడు. టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ 120 పార్ట్స్. సో ఇప్పుడు మనకి బి మాత్రమే కావాలంటే ఏం చేయాలి, బి మాత్రమే కావాలంటే ఈ యొక్క ఈక్వేషన్లో మనకి బి అలోన్ అంటే బి యొక్క ఇండివిజువల్ వర్క్ అనేది ఇవ్వలేదు. సో బి ఎక్కడెక్కడ ఉందో ఆ రెండింటిని యాడ్ చేసుకుందాం, బి లేని ఈక్వేషన్ని మైనస్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి ఏం చేయాలి, బి ఉన్న ఈక్వేషన్స్ ఏవి, ఫస్ట్ అండ్ సెకండ్, అంటే 5 + 4 - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 5 + 4 ఎంత 9, 9 - 3 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 days. సో ఈ యొక్క 20 daysలో బి మాత్రమే ఈ యొక్క టోటల్ వర్క్ని కంప్లీట్ చేయగలడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 సబ్ డివిజన్ 4 క్వశ్చన్ చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్. సి అలోన్ సి మాత్రమే ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. టోటల్ వర్క్ అనేది 120. మనకి ఇక్కడ సి మాత్రమే కావాలంటే ఏం చేయాలి, సి ఉన్న ఈక్వేషన్స్ని యాడ్ చేసుకోవాలి, లేని ఈక్వేషన్ని మైనస్ చేసేద్దాం. సో ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ 2c వస్తుంది, ఎక్స్ట్రాగా ఏమొస్తుంది, ఏ ప్లస్ బి వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ఏ ప్లస్ బిని మైనస్ చేసేసామంటే వచ్చేది మనకి సి అలోన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సి అలోన్ రావాలి అంటే చూడండి, ఈ రెండింటి ఈక్వేషన్ యాడ్ చేసుకుందాం, అంటే 4 + 3 - 5 విచ్ ఈజ్ నథింగ్ బట్ 120 డివైడెడ్ బై 4 + 3 8, 8 - 5 అంతా 3, 120 డివైడెడ్ బై 3 అనేది ఇక్కడ 4 times క్యాన్సిల్ అయితే 40 days. సి మాత్రమే ఈ యొక్క వర్క్ని 40 daysలో కంప్లీట్ చేస్తాడనమాట ఫ్రెండ్స్. సో సి అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 40 days అవుతాయన్నమాట. సో ఇది మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇదే మనకి ఈ వే అనేది తెలియకపోయింది అంటే ఫార్ములా వేలో చేయాలి అంటే ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 6th ప్రాబ్లం. ఈ యొక్క 6th ప్రాబ్లం అనేది దేనికి సంబంధించింది, సెకండ్ సబ్ టాపిక్. సో ఈ యొక్క టైమ్ అండ్ వర్క్లో ఉన్న సెకండ్ సబ్ టాపిక్కి సంబంధించిన ఫ్రాక్షన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఈ యొక్క 6th and 7th ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో చూడండి ఏమంటున్నాడు, ఏ కెన్ డూ ఏ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 5 days, B can do 2/5 of the work in 10 days. Both A and B together complete the work in అని అంటున్నాడు. సో చూడండి ఏమంటున్నాడు, ఏ అనే వ్యక్తి 1/3 ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంట, 5 daysలో కంప్లీట్ చేస్తాడు అంటున్నాడు. బి అనే వ్యక్తి 2/5 ఆఫ్ ద వర్క్ బి కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్, 10 days. సో 10 daysలో ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క వర్క్ని 2/5 ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏ అనే వ్యక్తి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేది ఇవ్వడం లేదు. ఈ యొక్క ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ని ఓన్లీ 5 daysలో మాత్రమే కంప్లీట్ చేస్తాడు అని ఇస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏ అనే వ్యక్తి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి ఇక్కడ ఏ అనే వ్యక్తి 1/3 ఆఫ్ వర్క్ని 5 daysలో కంప్లీట్ చేస్తే బి అనే వ్యక్తి 2/5 ఆఫ్ ద వర్క్ని బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు, 10 daysలో కంప్లీట్ చేస్తాడు అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏ అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో చూద్దాం. సో ఈ యొక్క 1/3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోరండి, 5 × 3 అవుతుంది అనమాట. ఏ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 15 days. నెక్స్ట్ బి అనేది ఎలా వస్తుందో చూడండి, 10 ఇక్కడ ఉంది కదా. సో ఇంటూ 2/5 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోరండి, 5 divided by 2 అవుతుంది. సో 2 అనేది 5 times క్యాన్సిల్ చేస్తే బి కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 25 days అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ అనేది ఎంత అవుతుంది, 15కి 25కి ఎల్సిఎం.
15కి 25కి ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది 25 డబల్ చేయండి 50 డివిజిబుల్ అవుతుందా అవ్వదు 3 టైమ్స్ చేయండి 75 టోటల్ వర్క్ ఈజ్ 75 అనేది 15తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 75 సో ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అవుతుంది అనమాట సో ఇప్పుడు క్వశ్చన్లో చూడండి ఏమంటున్నాడు ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఇన్ అంటున్నాడు అంటే ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో అని అడుగుతున్నాడు అనమాట సో చూడండి ఏ మరియు బి ఇద్దరు ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకు తెలుసు కదా సో చూడండి టోటల్ వర్క్ అనేది 75 పార్ట్స్ ఉంటే ఏ యొక్క వన్ డే వర్క్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది చూడండి 75 డివైడెడ్ బై 15 ఎంత 5 పార్ట్స్ పర్ డే ఏ యొక్క వన్ డే వర్క్ ఎంత 5 పార్ట్స్ పర్ డే బి యొక్క వన్ డే వర్క్ ఎంత 3 పార్ట్స్ పర్ డే అవుతుంది అనమాట సో ఇప్పుడు ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది 75 పార్ట్స్ డివైడెడ్ బై ఏ మరియు బి ఇద్దరి యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది 5 + 3 8 పార్ట్స్ సో 8 పార్ట్స్ అనేది వన్ డే వర్క్ అవుతుంది అనమాట సో ఇప్పుడు డివైడ్ చేయండి 8 అనేది 75తో 8 9 72 వస్తుంది ఇక్కడ మిగిలిన రిమైండర్ అనేది ఎంత ఉంటుంది ఇక్కడ 3 డివైడెడ్ బై 8 అన్నమాట 9 3/8 డేస్లో వీళ్ళిద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని కంప్లీట్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7 సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి సెవెంత్ ప్రాబ్లం అనేది మనకి దేనికి సంబంధించింది పర్సంటేజ్కి సంబంధించిన వర్క్ అనమాట సో ఈ యొక్క పార్ట్ 2 అంటే సబ్ డివిజన్ 2లో ఏమేమి చూస్తున్నాం ఫ్రాక్షన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అనేది చూస్తున్నాం ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అనేది ఇలా ఉంటుంది పర్సంటేజెస్ ఆఫ్ వర్క్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం చూడండి క్వశ్చన్ చూడండి ఏ కెన్ డూ 40% ఆఫ్ వర్క్ ఇన్ 10 days సో ఏ కెన్ డూ 40% ఆఫ్ వర్క్ ఇన్ 10 days బి కెన్ డూ 60% ఆఫ్ వర్క్ ఇన్ 12 days ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు సో చూడండి ఏ అనే వ్యక్తి 40% ఆఫ్ వర్క్ని ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు సో అదే వర్క్ని బి అనే వ్యక్తి 60% ఆఫ్ వర్క్ని బి అనే వ్యక్తి 12 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది క్వశ్చన్ ఏమడిగాడు ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటున్నాడు అంటే ఏ మరియు బి ఇద్దరు కలిపి ఆ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఈ యొక్క 40% ఉంది కదా ఈ యొక్క 40%ని మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయండి సేమ్ మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది సాల్వ్ చేయొచ్చు కదా సో ఈ యొక్క పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఈ యొక్క పర్సంటేజ్ డివైడెడ్ బై 100 చేయాలి కదా అంటే 40 డివైడెడ్ బై 100 చేసుకున్నాము అంటే ఈ యొక్క పర్సంటేజ్ అనేది ఫ్రాక్షన్లో కన్వర్ట్ అవుతుందా సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి 0 అనేది క్యాన్సిల్ అవుతుంది 4 అనేది 2తో 2 టైమ్స్ 10 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 2/5 ఆఫ్ ద వర్క్ ఏ కెన్ డూ ఇట్ ఇన్ 10 days అంటే ఏ కెన్ డూ ద టోటల్ వర్క్ ఇన్ 10 into 2/5 రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి 5 డివైడెడ్ బై 2 అవుతుంది 2 అనేది ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఏ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 25 days వస్తుంది అనమాట సేమ్ ఇక్కడ కూడా సో ఇక్కడ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నాం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి డివైడెడ్ బై 100 చేయాలి డివైడెడ్ బై 100 చేసామంటే ఫ్రాక్షన్లోకి వస్తుంది అనమాట ఫ్రాక్షన్లోకి వచ్చిన తర్వాత మనకి ఎలా సాల్వ్ చేయొచ్చో ఈ యొక్క ఫ్రాక్షన్స్లో చూసాం ఆల్రెడీ సో నెక్స్ట్ ఇక్కడ బీక్ చూద్దాం చూడండి ఈ యొక్క 60%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి 60 డివైడెడ్ బై 100 సో ఈ యొక్క పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలన్నమాట బి ఈజ్ ఈక్వల్ టు 12 సో ఇక్కడ చూడండి 0 అనేది క్యాన్సిల్ అవుతుంది 2తో 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 10 అనేది ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి బి కెన్ డూ ద 3/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 12 days లాగా ఉందా అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ లాగా ఉందా సో సేమ్ అలాగనే బి ఈజ్ ఈక్వల్ టు 12 సో ఈ యొక్క 3/5 రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం చూడండి 5 డివైడెడ్ బై 3 అవుతుంది అనమాట సో ఈ 3 అనేది ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే బి కెన్ డూ ద టోటల్ వర్క్ ఇన్ 20 days అవుతుంది అనమాట సో ఇది చూడండి ఇప్పుడు ఏ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days సో ఇప్పుడు నార్మల్ ప్రాసెస్లోకి వచ్చింది సో ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 25కి 20కి ఎల్సిఎం ఎంత 100 కదా సో 100 అనేది మనకి ఇక్కడ టోటల్ వర్క్ అవుతుంది సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 100 పార్ట్స్ ఉందన్నమాట సో ఏ యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది ఇక్కడ 4 parts పర్ డే బి యొక్క వన్ డే వర్క్ అనేది 5 parts పర్ డే సో టోటల్ వీళ్ళిద్దరు కలిపి అంటున్నాడు కదా సో ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది 100 parts డివైడెడ్ బై ఏ మరియు బి ఇద్దరు కలిపితే వాళ్ళ యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది 9 parts పర్ డే సో డివైడ్ చేయండి 9 అదే 9 9s సో 9 11s 99 1 అనేది రిమైండర్ 1 డివైడెడ్ బై
9 డేస్ అవుతుంది అనమాట. సో 9 అనేది 11 టైమ్స్ తీసుకున్నామంటే 99 వస్తుంది. 1 మిగిలింది కదా, 1/9 డేస్. టోటల్గా మనకి 1/9 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని కంప్లీట్ చేస్తారనమాట ఫ్రెండ్స్. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. థర్డ్ సబ్ టాపిక్ ఆఫ్ ఏ టైమ్ అండ్ వర్క్. ఈ యొక్క థర్డ్ సబ్ టాపిక్ అనేది టైమ్ అండ్ వర్క్లో దేని గురించి చూస్తున్నాం? లివింగ్ అండ్ జాయినింగ్, ఆఫ్టర్ అండ్ బిఫోర్ గురించి చూస్తున్నాం అనమాట. ప్రాబ్లం నెంబర్ 8. సో దీంట్లో ఈ యొక్క పార్ట్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and 12 days రెస్పెక్టివ్లీ. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 9 days హీ లెఫ్ట్. బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. సో అందులో మనకి 2 సబ్ డివిజన్ ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చాడనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ డేటా అనేది రాసుకుందాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఇనిషియల్ గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ యొక్క వర్క్ అనేది ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 నెంబర్స్. సో ఎల్సిఎం అనేది ఎలా తీసుకుంటాం? సో ఇక్కడ పెద్ద నెంబర్ అనేది ఎంత ఉంది? మనకి 20 ఉంది కదా. ఈ 20 అనేది 12 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ యొక్క నెంబర్ ని డబల్ చేసుకుందాం. డబల్ చేసుకున్నామంటే 40 అవుతుంది. 40 12 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది 3 టైమ్స్ తీసుకోండి. 3 టైమ్స్ తీసుకున్నామంటే 12 తో ఆ యొక్క 60 అనేది డివైడ్ అవుతుందా? అవుతుంది. కాబట్టి ఈ వీటి రెండింటి యొక్క ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది? 60 అవుతుంది అనమాట. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 60 పార్ట్స్ ఉంది. ఈ యొక్క చూడండి, టోటల్ వర్క్ అనేది 60 పార్ట్స్ ఉంటే ఏ అనే వ్యక్తి ఈ యొక్క టోటల్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 20 డేస్ పడుతుంది. అంటే 1 డే వర్క్ అనేది ఎంత ఉంటుంది? 3 parts per day అవుతుంది అనమాట. సో అదే బి అనే వ్యక్తి ఈ యొక్క టోటల్ వర్క్ ని 12 days లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే 1 డే వర్క్ అనేది ఎంత ఉంటుంది? 5 parts per day అవుతుంది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో ఇంకా గివెన్ డేటాలో మనం కంప్లీట్ చేసుకోలేదు కదా. సో గివెన్ డేటా అనేది మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 9 days హీ లెఫ్ట్. ఏ అనే వ్యక్తి ఈ యొక్క వర్క్ ని స్టార్ట్ చేశాడు. ఏ అనే వ్యక్తి స్టార్ట్ చేసి 9 days వర్క్ చేశాడు. ఏ అనే వ్యక్తి 9 days వర్క్ చేసి లెఫ్ట్ అయిపోయాడు అనమాట. సో తర్వాత మిగిలిన వర్క్ ని ఎవరు చేస్తున్నాడు? బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఉంటున్నాడు కాబట్టి మిగిలిన వర్క్ ని ఎవరు కంప్లీట్ చేయాలి? ఆ యొక్క బి అనే వ్యక్తి అనేవాడు కంప్లీట్ చేశాడు అనమాట. సో చూడండి, ఏ యొక్క 1 day వర్క్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 3 parts per day. 3 parts per day. ఆ యొక్క వ్యక్తి 3 parts per day అనే వర్క్ చేస్తాడు. 9 days వర్క్ చేశాడు అంటే ఎంత వర్క్ అనేది కంప్లీట్ చేసి ఉంటాడు? 27 parts ఆఫ్ వర్క్ అనేది ఏ ఇక్కడ కంప్లీట్ చేసి ఉంటాడు. టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 60 parts ఉంది. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంటుంది? ఇక్కడ 60 parts లో 27 parts ఆల్రెడీ ఏ చేసేసాడు. మిగిలిన వర్క్ అనేది ఎంత మిగిలి ఉంటుంది? ఇక్కడ 33 parts. ఈ యొక్క 33 parts అనేది ఎవరు చేయాలి? బి కంప్లీట్ చేయాలి కదా. ఈ యొక్క మిగిలిన వర్క్ అనేది ఎవరు కంప్లీట్ చేయాలి? బి అనే వ్యక్తి కంప్లీట్ చేయాలి. బి అనే వ్యక్తి ఈ యొక్క రిమైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో బి యొక్క 1 day వర్క్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 5 parts per day. టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? 33 parts. ఈ యొక్క 33 parts ని కంప్లీట్ చేయడానికి బి యొక్క 1 day వర్క్ అనేది ఎంత? 5 parts per day. అంటే ఈ యొక్క బికి ఎంత టైం పట్టిందో చూడండి. 5 ని 33 తో క్యాన్సిల్ చేయండి ఒకసారి. 5 ని 33 తో క్యాన్సిల్ చేసామంటే 6 times అంటే 30 వస్తుంది. రిమైండర్ ఎంత? 3 divided by 5. సో 6 3/5 days లో బి అనే వ్యక్తి ఈ యొక్క రిమైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేశాడు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. కాబట్టి 6 3/5 days లో రిమైనింగ్ వర్క్ ని బి అనే వ్యక్తి కంప్లీట్ చేశాడు అనమాట. నెక్స్ట్ సబ్ డివిజన్ 2 అనేది చూడండి ఏమడుగుతున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో ఈ యొక్క కంప్లీట్ వర్క్, టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డేస్ అంటే ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి 9 days వర్క్ చేస్తున్నాడు అంటే, సో ఏ అనే వ్యక్తి 9 days వర్క్ చేస్తున్నాడు అంటే ఇక్కడ 9 days పట్టట్టే కదా. సో ఇక్కడ 9 days టైం తీసుకుంది ప్లస్ మిగిలిన వర్క్ ని బి అనే వ్యక్తి కంప్లీట్ చేశాడు. బి అనే వ్యక్తి ఎన్ని రోజులు వర్క్ చేస్తే ఈ యొక్క 33 parts వర్క్ రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది? 6 3/5 days. 6 3/5 days. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. టోటల్ ఎంత టైం పట్టిందో తెలుస్తుంది. 9 + 6 ఎంత? 15. 15 3/5. 15 3/5 days. 15 3/5 days లో ఈ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ప్రాబ్లం నంబర్ 9. నైన్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days and 20 days respectively. A start the work after 10 days, B join the work. In how many days remaining work will be completed. సో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏ అనే వ్యక్తి ఈ యొక్క వర్క్ని 25 days లో కంప్లీట్ చేస్తే
బి అనే వ్యక్తి అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంట 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటున్నాడు. సో ఇచ్చిన కండిషన్స్ మనకి ఏమన్నా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ దీస్ టూ నెంబర్స్. సో LCM ఆఫ్ 25 and 20 ఎంత 100 కదా, ఇందాకనే చూసాం. సో 100 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అయితే ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది, 4 పార్ట్స్ పర్ డే అవుతుంది అనమాట. సో 20ని 100తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది, 5 పార్ట్స్ పర్ డే. బి యొక్క 1 డే వర్క్ ఎంత, 5 పార్ట్స్ పర్ డే అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్లో కండిషన్ అనేది ఏమి ఇచ్చాడు, ఏ అనే వ్యక్తి ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేస్తున్నాడు. ఏ అనే వ్యక్తి ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేస్తున్నాడు. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 10 days బి జాయిన్ ద వర్క్. సో చూడండి 10 days అనేవాడు ఏ మాత్రమే 10 days వర్క్ చేస్తున్నాడు. 10 days తర్వాత బి అనేవాడు జాయిన్ అవుతున్నాడు. అంటే జాయిన్ అయిన తర్వాత బి అనేవాడు జాయిన్ అయితే ఇప్పుడు ఈ యొక్క వర్క్ని ఎవరెవరు చేస్తున్నట్టు, ఏ మరియు బి ఇద్దరు చేస్తున్నట్టు. సో చూడండి ఏ యొక్క 1 డే వర్క్ అనేది 4 పార్ట్స్ పర్ డే ఉంటే ఏ అనే వ్యక్తి ఇక్కడ 10 days వర్క్ చేస్తున్నాడు. అంటే ఎంత వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు, 4 పార్ట్స్ అనేది 1 డేకి 4 పార్ట్స్ చేస్తాడు. 10 days వర్క్ చేస్తే ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేసింటాడు, 40 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంటాడు. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది అక్కడ ఎంత ఉంది, 100 మైనస్ 40, 60 పార్ట్స్. 60 పార్ట్స్ అనేది వర్క్ మిగిలింది. సో ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ బి అనేవాడు జాయిన్ అయ్యాడు కదా, బి అనేవాడు జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నట్టు, ఇప్పుడు ఏ మరియు బి అనే వ్యక్తులు ఇద్దరు ఆ యొక్క వర్క్ని చేస్తున్నారు. సో ఇద్దరికి కలిపి 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది, ఇక్కడ చూడండి 4 + 5 ఎంత, 9 పార్ట్స్ పర్ డే. సో ఈ యొక్క మిగిలిన వర్క్ అనేది ఎంత ఉంది, ఇక్కడ 60 పార్ట్స్. ఈ యొక్క 60 పార్ట్స్ని వీళ్ళిద్దరు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే టోటల్ వర్క్ ఎంత మిగిలింది, 60 పార్ట్స్. 60 డివైడెడ్ బై 9, 60 డివైడెడ్ బై 9 అనేది ఎంత వస్తుందో చూడండి. వీళ్ళిద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో, 9 5 45, 9 6 54, 9 6 54. రిమైండర్ అనేది ఎంత మిగిలి ఉంటుంది, 6 డివైడెడ్ బై 9 విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 అనేది ఇక్కడ చూడండి 3తో 2 times క్యాన్సిల్ అయితే, 3తో 2 times క్యాన్సిల్ చేస్తే 3తో 3 times క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మిగిలింది ఏమి ఇక్కడ 6 2/3 days. 6 2/3 daysలో మిగిలిన ఈ వర్క్ని ఏ మరియు బి ఇద్దరు కలిపి చేసేస్తారు. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సారీ క్వశ్చన్ అనేది ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో రిమైనింగ్ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 6 2/3 daysలో ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఎన్ని డేస్, 6 2/3 daysలో ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10, 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. 10th ప్రాబ్లం నెంబర్ 10. A, B can do a piece of work in 14 and 21 days respectively. They start the work together but 3 days before completion of work A left. In how many days the total work will be completed? సో ఇక్కడ చూడండి ఆఫ్టర్ 10 days B జాయిన్ అంటున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, బిఫోర్ అంటున్నాడు అనమాట. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో చూడండి ప్రాబ్లం అనేది ఎలా ఇచ్చాడు. సో ఏ అనే వ్యక్తి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 14 days. బి అనే వ్యక్తి ఈ యొక్క వర్క్ని సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని 21 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ LCM. 14కి 21కి LCM అనేది చూద్దాం. చూడండి 21 అనేది 14తో డివైడ్ అవుతుందా, అవ్వదు. 21ని డబల్ చేసుకుందాం అంటే 42 అవుతుంది. 42 అనేది 14తో డివిజిబుల్ అవుతుంది కదా. సో LCM ఆఫ్ 14 and 21 ఈజ్ ఈక్వల్ టు 42. సో 42 పార్ట్స్ అనేది ఇక్కడ టోటల్ వర్క్ అవుతుంది అనమాట. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 42 పార్ట్స్. సో 42 పార్ట్స్ అనేది 42 అనేది 14తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 3 పార్ట్స్. అంటే ఏ యొక్క 1 డే వర్క్ ఎంత, 3 పార్ట్స్ పర్ డే. బి యొక్క 1 డే వర్క్ ఎంత, 2 పార్ట్స్ పర్ డే. సో ఏ యొక్క 1 డే వర్క్ వచ్చింది, బి యొక్క 1 డే వర్క్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ అనేది చూడండి ఏమి ఇచ్చాడో, దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్ బట్ 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లెఫ్ట్. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, దే స్టార్ట్ ద వర్క్ అంటే ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేస్తున్నారు. చూడండి ఏమంటున్నారు, దే స్టార్ట్ ద వర్క్ అంటున్నాడు. అంటే దే స్టార్ట్ ద వర్క్ అంటే ఎవరున్నారు ఇక్కడ, ఏ మరియు బి ఇద్దరు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేస్తున్నారు. ఏమంటున్నాడు, 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లెఫ్ట్. చూడండి ఇక్కడ 3 days బిఫోర్ అంటే ఇక్కడ వర్క్ కంప్లీట్ అయ్యే 3 రోజుల ముందు బి అనేవాడు లెఫ్ట్ అయిపోతున్నాడంట. ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోతున్నాడు. ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోతే ఈ మిగిలిన 3 days అనేది ఎవరు వర్క్ చేయాలి, బి అనే వ్యక్తి కదా. మిగిలిన ఈ 3 రోజులు ఎవరు వర్క్ చేయాల్సి వస్తుంది, మిగిలిన ఈ 3 రోజులు బి అనే వ్యక్తి వర్క్ చేయాల్సి వస్తుంది. బి యొక్క 1 డే వర్క్ ఎంత ఇక్కడ, 2 పార్ట్స్ పర్ డే. అంటే ఈ బి అనే వ్యక్తి
2 parts per day తీసుకుంటే 3 days వర్క్ చేశాడు అంటే ఎన్ని పార్ట్స్ అనేది కంప్లీట్ చేసి ఉంటాడు? 6 parts అనేది ఈ యొక్క 3 రోజుల్లో ఈ యొక్క బి అనే వ్యక్తి కంప్లీట్ చేసి ఉంటాడు. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 42లోంచి 6 అనేది మైనస్ చేస్తే 36 parts. 36 parts అనేది రిమైనింగ్ వర్క్ అవుతుంది అనమాట. రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 36 parts ఉంది. సో ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఏ మరియు బి ఇద్దరు చేస్తున్నారు. సో ఈ యొక్క పాయింట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? దే స్టార్ట్ ద వర్క్ అంటున్నాడు. దే స్టార్ట్ ద వర్క్ అంటున్నాడు అంటే ఎవరెవరు స్టార్ట్ చేస్తున్నారు? ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో చూడండి, ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో చూద్దాం. సో టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ? రిమైనింగ్ వర్క్ 36 parts అనేది ఏ మరియు బి ఇద్దరు కలిపితే వీళ్ళిద్దరు వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 3 + 2 ఎంత? 5 parts. 5తో డివైడ్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చే వాల్యూ అనేది ఎంత వస్తుంది? ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు చూడండి. 7 × 5 = 35. 1 అనేది రిమైండర్ కదా, 1/5. సో ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క రిమైనింగ్ వర్క్ని 1/5 డేస్లో కంప్లీట్ చేస్తారనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో టోటల్ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నాడు కాబట్టి సో టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడేమో 7/1/5 డేస్, ఇక్కడ 3 days. 7 + 3 ఎంత? 10. 1/5 days. 1/5 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడేమో బి అనేవాడు 3 days వర్క్ చేస్తున్నాడు. ఏ మరియు బి ఇద్దరు కలిపి 7/1/5 డేస్ అనేది వర్క్ చేస్తున్నారు. టోటల్గా మనకి 7/1/5 ప్లస్ 3 days ఈజ్ ఈక్వల్ టు 10/1/5 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క టైమ్ అండ్ వర్క్లో ఉన్న ఫోర్త్ సబ్ డివిజన్ అనేది దేనికి సంబంధించింది? లివింగ్ అండ్ జాయినింగ్, ఆఫ్టర్ అండ్ బిఫోర్ టుగెదర్. ఆఫ్టర్ అండ్ బిఫోర్ టుగెదర్ అంటే ఆఫ్టర్ ఉంటుంది ప్రాబ్లంలో, బిఫోర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఆఫ్టర్ అండ్ బిఫోర్ వచ్చినప్పుడు మనం ఒక చిన్న పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో చూడండి, ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆఫ్టర్ అంటున్నాడు అంటే మైనస్ గుర్తుపెట్టుకోండి, బిఫోర్ అంటున్నాడు అంటే ప్లస్ గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో చూడండి, ప్రాబ్లం నెంబర్ 11th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 11th ప్రాబ్లం. A, B and C can do a piece of work in 16 days, 32 days and 48 days respectively. All together start the work. After 4 days, C left the work and 2 days before completion of B left the work. In how many days the total work will be completed? So ఇక్కడ చూడండి, 4 రోజుల వర్క్ స్టార్ట్ అయిన 4 రోజుల తర్వాత సి అనే వ్యక్తి వెళ్ళిపోతుంటే సో 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అంటే 2 రోజులు వర్క్ అనేది ఇంకా 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అనగా బి అనే వ్యక్తి లెఫ్ట్ అయిపోతున్నాడు. సో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో గివెన్ డేటా అనేది రాసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days, బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 32 days, సి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 48 days. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ ది 3 numbers. సో చూడండి, 48 అనేది ఈ యొక్క 32తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 16తో డివిజిబుల్ అవుతుంది కానీ 32తో డివిజిబుల్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేద్దాం? ఈ యొక్క 48ని డబల్ చేసుకుందాం. 48ని డబల్ చేసుకున్నామంటే ఎంత అవుతుంది? 96 అవుతుంది. 96 అనేది 32తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది 3 times. 16 అనేది 16 6 96. సో ఇప్పుడు ఈ యొక్క 96 అనేది ఈ యొక్క 2 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి LCM అనేది 96గా తీసుకుందాం. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 96 parts అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ యొక్క 1 day వర్క్ అనేది ఎంత అవుతుంది? 6 parts per day అవుతుంది. బి యొక్క 1 day వర్క్ అనేది ఎంత అవుతుందో చూడండి. 96 / 32 3 parts per day. ఇక్కడ సి అనే వ్యక్తి 2 parts per day అనేది 1 day వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడో. ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్ ద వర్క్ అండ్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్ అంటున్నాడు. సో చూడండి, ఇలా డ్రా చేసుకుందాం. సో ఈ యొక్క లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 96 parts ఉందన్నమాట. సో ఏమంటున్నాడు క్వశ్చన్? ఆల్ టుగెదర్ స్టార్ట్ ద వర్క్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ ముగ్గురు ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 4 days అంటే 4 days తర్వాత అంటే 4 రోజుల తర్వాత సి అనే వ్యక్తి లెఫ్ట్ అయిపోతున్నాడు. సి అనే వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఇక్కడ? ఏ మరియు బి అనేవాళ్ళు మిగిలిన వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక కండిషన్ అనేది ఏమంటున్నాడు? అండ్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్ అంటే ఈ యొక్క వర్క్ని కంప్లీట్ అయ్యే
2 రోజుల ముందు ఎవరు లెఫ్ట్ అయిపోతున్నారు, బి అనే వ్యక్తి లెఫ్ట్ అయిపోతున్నాడు. బి అనే వ్యక్తి లెఫ్ట్ అయిపోతున్నాడు అంటే మిగిలింది ఎవరు, ఏనే కదా. సో ఎన్ని రోజుల ముందు లెఫ్ట్ అయిపోతున్నాడు, బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్, బిఫోర్ 2 days కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్ అంటున్నాడు. సో ఇప్పుడు మిగిలింది ఎవరు, ఏ మాత్రమే మిగిలాడు. ఏ మాత్రమే ఈ యొక్క 2 రోజులు వర్క్ చేస్తాడు అనమాట. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, దే స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్ అంటున్నాడు. సి లెఫ్ట్ అయిపోయినాడు కాబట్టి మిగిలింది ఎవరు, ఏ మరియు బి ఇద్దరు మిగిలింటారు. సో ఇంకొక కండిషన్ అదే ఏమంటున్నాడు, సో 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్, అంటే ఈ 2 రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనగా బి అనే వ్యక్తి లెఫ్ట్ అయిపోతున్నాడు. సో అప్పుడు మనం మిగిలింది ఎవరు, ఏ అనే వ్యక్తి మాత్రమే ఈ యొక్క వర్క్ని చేస్తుంటాడు కదా. సో ఏ అనే వ్యక్తి ఇక్కడ 2 days వర్క్ చేస్తుంటాడు. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది ఏమడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్, ఈ యొక్క పూర్తి వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఏ మరియు బి మరియు సి ఇక్కడ అందరూ ముగ్గురు కలిపి ఈ యొక్క వర్క్ని చేస్తున్నారు కదా. ముగ్గురు కలిపి ఈ యొక్క వర్క్ని చేస్తున్నారు అంటే చూడండి, ఈ ముగ్గురు కలిపి 4 days వర్క్ చేస్తున్నారు. ఈ ముగ్గురు యొక్క 1 day వర్క్ అనేది యాడ్ చేసుకోండి ఎంత అవుతుందో. ఈ ముగ్గురు కలిపి 1 day వర్క్ అనేది ఎంత అవుతుంది, 6 + 3 9, 9 + 2 11 parts per day. సో ఈ ముగ్గురు కలిపి 11 parts per day చేశారు. సో 11 parts per day చేస్తే 4 రోజులు వర్క్ చేశారు కాబట్టి ఇంటూ 4 44 parts ఆఫ్ వర్క్ అనేది ఈ యొక్క 4 daysలో కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇక్కడ ఏ మాత్రమే వర్క్ చేస్తున్నాడు కదా. ఏ మాత్రమే ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నాడు, 2 days వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఏ యొక్క 1 day వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 6 parts per day. సో 1 dayకి 6 parts చేస్తే 2 daysలో ఆ యొక్క ఏ అనే వ్యక్తి ఎన్ని పార్ట్స్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు, 6 × 2 12 parts ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు 44 parts ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది, 12 parts ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. సో ఇంకా మిగిలిన వర్క్ అనేది ఎక్కడుంది, 44 + 12 ఎంత, 56. రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ, రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 96 parts మైనస్ 44 + 12 ఎంత, 56. 96 మైనస్ 56 ఎంత, 40. సో 40 parts అనేది ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఉందన్నమాట. ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం. సో ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది ఎవరెవరు చేస్తున్నారు, ఏ మరియు బి కలిపి ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏ ప్లస్ బికి ఈ యొక్క రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం. సో చూడండి, 40 parts ఆఫ్ వర్క్ అనేది మిగిలిన వర్క్ 40 parts డివైడెడ్ బై ఏ మరియు బి ఇద్దరు కలిపితే 1 day వర్క్ అనేది ఎంత కంప్లీట్ చేస్తారు, 6 parts + 3 parts ఎంత, 9 parts. 9 parts per day అనేది ఏ మరియు బి యొక్క 1 day వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 9 అనేది 40తో ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుందో చూడండి, 9 4 = 36. ఇంకా రిమైండర్ అనేది ఎంత మిగిలి ఉంటుంది, 40లో 36 మైనస్ చేస్తే 4 అనేది మిగిలి ఉంటుంది. 4 డివైడెడ్ బై 9 అనేది మనకి ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 40 parts. ఈ యొక్క 40 partsని ఏ మరియు బికి కంప్లీట్ చేయడానికి 4/9 days పట్టింది అనమాట. సో కానీ మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అంటున్నాడు. ఈ యొక్క పూర్తి వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు అనమాట. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని రోజులు పట్టింది, 4 days. సో ఇక్కడ 4 days ప్లస్, సో ఇక్కడ సెకండ్ పార్ట్లో ఎన్ని డేస్ పట్టింది, 4/9 days. సో ఇక్కడ థర్డ్ పార్ట్లో 2 days. సో దీన్ని మొత్తం యాడ్ చేయండి, 4 + 2 6, 6 + 4 10 4/9 days. 4/9 daysలో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. క్వశ్చన్ ఏమడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అంటున్నాడు. సో ఈ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 4/9 days పట్టింది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఈ యొక్క ఫోర్త్ పార్ట్లో ఉన్న 11 ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం కదా. సో అది మనం నార్మల్ ప్రాసెస్లో సాల్వ్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ యొక్క ఆఫ్టర్ అంటే మైనస్, బిఫోర్ అంటే ప్లస్ అనేది యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఈ యొక్క వేలోనే మనం ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో ఆ వేలో కూడా సాల్వ్ చేయొచ్చు, మనకు అది కొంచెం డిఫికల్టీ ప్రాసెస్. సో అది మనకి అర్థం అవ్వాలి కాబట్టి ఆ వేలో చెప్పాను. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఆఫ్టర్ అంటే మైనస్, బిఫోర్ అంటే ప్లస్ అనేది యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days, బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 32 days, సి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 48 days అంటున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్ ద వర్క్, 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్ అంటున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ అనేది ఎంత అవుతుంది. సో టోటల్ వర్క్ అనేది ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఎల్సీఎం అనేది 96 parts కదా. 96 parts అనేది ఎల్సీఎం అయితే ఇక్కడ ఏ యొక్క 1 day వర్క్ అనేది ఎంత అవుతుంది, 6 parts per day. బి యొక్క 1 day వర్క్ అనేది 3 parts per day. సి యొక్క 1 day వర్క్ అనేది 2 parts per day. సో ఇప్పుడు మనకి
రిక్వైర్డ్ వాల్యూ అనేది చూద్దాం. సో టోటల్ వర్క్ అనేది ఇక్కడ ఎంత ఉంది, 96 పార్ట్స్ ఉంది కదా. ఈ యొక్క 96ని ఇలా రాసుకుందాం. 96 అనేది ఇలా రాసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. సో ఇప్పుడు 11th ప్రాబ్లం కదా ఇది. సో 11th అనేది ఇక్కడ రాసుకోండి. సో ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఆఫ్టర్ 4 days. సో ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్ అంటున్నాడు. ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, బిఫోర్ 2 days కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్ అంటున్నాడు. సో బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్ అంటున్నాడు. సో ఇప్పుడు ఏమనుకున్నాం, ఆఫ్టర్ అంటే మైనస్ అనుకున్నాం, బిఫోర్ అంటే ప్లస్ అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఆఫ్టర్ అంటున్నాడు కాబట్టి ఎన్ని డేస్, ఆఫ్టర్ 4 days కదా, ఇంటూ 4 తీసుకున్నాము అంటే ఈ యొక్క 1 day వర్క్ ఇంటూ 4 అంటే 8 parts అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ బిలో బిఫోర్ 2 days అంటున్నాడు కాబట్టి ఇంటూ 2 తీసుకున్నామంటే ఇక్కడ 6 parts వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఆఫ్టర్ అంటే మైనస్, బిఫోర్ అంటే ప్లస్ కదా. ఆఫ్టర్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుందాం, ఇక్కడ ప్లస్ తీసుకుందాం. సో ఈ యొక్క 2 వాల్యూస్ని ఇక్కడ తీసుకోండి. +6 -8 +6 -8 చేసామంటే సో 96లోంచి 2 అనేది మైనస్ చేయండి, 94 అనేది ఇక్కడ మిగిలిన వాల్యూ. సో మిగిలిన వాల్యూ వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నాడు కాబట్టి డివైడెడ్ బై ఈ యొక్క వచ్చిన వాల్యూని దేంతో డివైడ్ చేయాలి. సో ఆఫ్టర్ని వదిలేసి బిఫోర్ మరియు ఏమీ లేనిది అంటే ఈ రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ని వదిలేసి, ఆఫ్టర్ అంటున్నాడు కదా, ఆ యొక్క వ్యక్తిని వదిలేసి మిగిలిన రెండింటి వ్యక్తుల యొక్క 1 day వర్క్ని యాడ్ చేసుకుందాం. 6 + 3 తీసుకున్నామంటే వాల్యూ అనేది ఎంత వస్తుంది, 94 / 9. 94 / 9 అంటే 10 4/9 days. 10 4/9 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇందాక మనం చేసిన ప్రాబ్లంలో కూడా మనకు వచ్చిన వాల్యూ ఎంత, 10 4/9 days. 10 4/9 డేస్లో ఈ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో దీని మీద ఇంకొక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో ఈజీగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఈ వేలో సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12. 12th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 12th వన్ క్వశ్చన్ చదవండి. సో ఇప్పుడు చేసాం కదా, ఆ యొక్క షార్ట్ కట్ మెథడ్లోనే ఈ యొక్క ప్రాబ్లం నెంబర్ 12 అనేది సాల్వ్ చేద్దాం. సో చూడండి క్వశ్చన్ చూడండి. A, B and C can do a piece of work in 24, 36 and 48 days respectively. After 4 days C left the work and 3 days before completion of work A left the work. In how many days the total work will be completed? Same type of problem. మనకి ఈ యొక్క వే అనేది అర్థం అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో చూడండి, ఏ అనే వ్యక్తి ఆ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తా అంటున్నాడు, 24 daysలో ఆ యొక్క వ్యక్తి అనేది కంప్లీట్ చేస్తాడు. బి అనే వ్యక్తి ఆ యొక్క వర్క్ని 36లో కంప్లీట్ చేస్తే సి అనే వ్యక్తి 48 డేస్లో ఈ యొక్క వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ 24, 36 and 48. సో 48 అనేది 36తో డివిజిబుల్ అవ్వదు, 24తో డివిజిబుల్ అవ్వదు. 48ని డబల్ చేసుకోండి, 96తో డివిజిబుల్ అవుతాయా, అవ్వవు. 48 ఇంకొక 48 యాడ్ చేయండి, 144 అనేది 36తో డివిజిబుల్ అవుతుంది, 24తో కూడా డివిజిబుల్ అవుతుంది. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 144. సో 144 అనేది మనకి ఇక్కడ టోటల్ వర్క్ అవుతుంది అనమాట. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 144 parts. 144 parts అనేది టోటల్ వర్క్ అయితే ఈ యొక్క 24 అనేది ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందో చూడండి, 6 times. 6 times అనేది 24 6 144. సో 6 parts అనేది ఏ యొక్క 1 day వర్క్ అవుతుంది అనమాట. ఏ యొక్క 1 day వర్క్ ఎంత, 6 parts per day. బి యొక్క 1 day వర్క్ అనేది ఎంత అవుతుంది, 3 times వేసుకోండి. 3 times అంటే ఎంత వస్తుంది, 4 times తీసుకుందాం. సో 4 times తీసుకున్నామంటే 144తో డివిజిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 3 times. సో 3 parts per day అనేది సి యొక్క 1 day వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏ, బి అండ్ సి యొక్క 1 day వర్క్స్ అనేది వచ్చాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి, ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్ ద వర్క్ అండ్ 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లెఫ్ట్ అంటున్నాడు. సో చూడండి ఇక్కడ మనకి ఎవరెవరు ఏ టైంలో లెఫ్ట్ అయిపోతున్నారో అది రాసుకుందాం. చూడండి, ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్ అంటున్నాడు. ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్ అంటున్నాడు. 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లెఫ్ట్. బిఫోర్ 3 days కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లెఫ్ట్ అంటున్నాడు కాబట్టి ఇలా రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, 4 days కదా, ఇంటూ 4 తీసుకోండి. అంటే 1 day వర్క్ అనేది 3 parts ఉంటే 4 daysలో ఈ వర్క్ అనేది ఎంత కంప్లీట్ అవుతుంది, 12 parts ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏ అనేవాడు 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అనేది లెఫ్ట్ అయిపోతున్నాడు కాబట్టి ఇంటూ 3 తీసుకుందాం. ఇంటూ 3 తీసుకున్నామంటే 80 parts అనేది ఈ యొక్క 3 daysకి వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ, ఈ యొక్క టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది, 144 parts ఉంది కదా.
ఈ యొక్క 144ని ఇక్కడ రఫ్గా రాసుకుందాం. ఈ యొక్క 144ని ఇలా తీసుకుందాం. సో ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఆఫ్టర్ అంటే మైనస్ తీసుకోవాలి, బిఫోర్ అంటే ప్లస్ తీసుకోవాలి. ఆఫ్టర్ అంటే మైనస్ తీసుకోవాలి, బిఫోర్ అంటే ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ -12 తీసుకుందాం, ఇక్కడ +18 కాబట్టి +18 తీసుకుందాం. సో చూడండి మిగిలిన వాల్యూ అనేది ఎంత వస్తుందో చూడండి. 12కి 18 అనేది ఇక్కడ 18 అనేది ఇంకా పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఈ యొక్క 6ని ఇక్కడ యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ రిమైనింగ్ 6 వాల్యూ అనేది ఇక్కడ యాడ్ చేసామంటే 150 అనేది ఇక్కడ రిమైనింగ్ వాల్యూ వస్తుంది అనమాట. రిజల్టెంట్ వాల్యూ అనేది 150 వచ్చింది. సో ఇప్పుడు మనం ఎన్ని డేస్లో ఈ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అంటున్నాడు కాబట్టి డివైడెడ్ బై, సో ఎన్ని డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి 150 అనేది డివైడెడ్ బై ఏం చేయాలి ఇప్పుడు. సో ఆఫ్టర్ అనేది వదిలేసి ఈ రెండింటి వ్యక్తుల యొక్క 1 డే వర్క్ అనేది తీసుకోవాలి. ఈ రెండింటి వ్యక్తుల యొక్క 1 డే వర్క్ అనేది ఇక్కడ ఎంత ఉంది, 6 పార్ట్స్ ప్లస్ 4 పార్ట్స్. 6 + 4 ఎంత 10. సో 10తో డివైడ్ చేయండి. 10తో డివైడ్ చేసాము అంటే 150 డివైడెడ్ బై 10 ఎంత, 0 అనేది క్యాన్సిల్ అయితే 15 డేస్. సో టోటల్ వర్క్ అనేది 15 డేస్లో కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క ప్రాసెస్లో ఆఫ్టర్ 4 డేస్ అనేవాడు సి లెఫ్ట్ అయిపోతే, బిఫోర్ 3 డేస్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అనేవాడు ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోతే ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 15 డేస్ పడుతుంది అనమాట. సో దిస్ ప్రాసెస్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 15 డేస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 5th పార్ట్. సో 5th పార్ట్ అనేది దేనికి సంబంధించింది, ఆల్టర్నేట్ డేస్. ఈ యొక్క ఆల్టర్నేట్ డేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క పార్ట్ 5లో చూస్తాం. ఆ యొక్క పార్ట్ 5లో మన అప్లికేషన్ ది లర్న్ 365 అప్లికేషన్లో ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది డిఫరెంట్ పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం కదా. ఆ యొక్క ఆల్టర్నేట్ డేస్ పార్ట్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 13 అనేది దేనికి సంబంధించింది, ఆల్టర్నేట్ డేస్కి సంబంధించిన ప్రాబ్లం అనేది చూద్దాం. సో చూడండి, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 and 16 days రెస్పెక్టివ్లీ. బి స్టార్ట్ ద వర్క్ అండ్ ఏ అండ్ బి వర్కింగ్ ఇన్ ఆల్టర్నేట్ డేస్. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అంటున్నాడు. సో చూడండి ఏమంటున్నాడు, ఏ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days అంటున్నాడు. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ వర్క్ అనేది ఎలా వస్తుంది మనకి, ఎల్సిఎం కదా. సో ఎల్సిఎం ఆఫ్ 12 and 16 అనేది ఎంత చూడండి. 16 అనేది పెద్ద నెంబర్ కాబట్టి 16 అనేది 12తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 16ని డబల్ చేసుకోండి 32 అవుతుంది. 32 అనేది 12తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. సో 16ని 3 times చేసుకోండి 48 అవుతుంది. 48 అనేది 12తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం అనేది 48. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 48 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది, 4 parts అవుతుంది అనమాట. 48 డివైడెడ్ బై 12 ఎంత, 4 parts. అంటే ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎంత, 4 parts పర్ డే. సో ఇప్పుడు బి యొక్క 1 డే వర్క్ అనేది ఎంత, 3 parts పర్ డే. ఇప్పుడు ఇండివిజువల్ 1 డే వర్క్స్ అనేది వచ్చాయి. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది ఏమన్నాడు, బి స్టార్ట్ ద వర్క్ అండ్ ఏ అండ్ బి వర్కింగ్ ఇన్ ఆల్టర్నేట్ డేస్ అంటున్నాడు అనమాట. సో చూడండి, బి అనే వ్యక్తితో స్టార్ట్ చేస్తే ఈ యొక్క ఏ మరియు బి అనే వాళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారంట. చూడండి, ఇప్పుడు బి అనే వ్యక్తితో స్టార్ట్ చేస్తున్నాడు. బి అండ్ ఏ ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్టర్నేట్ డేస్. బి అండ్ ఏ ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్టర్నేట్ డేస్ అంటే ఇదే కదా. సో బి అనేవాడు ఫస్ట్ రోజు వర్క్ చేస్తే నెక్స్ట్ రోజు బి అనేవాడు రెస్ట్ తీసుకుంటాడు, ఏ అనే వ్యక్తి వర్క్ చేస్తాడు. నెక్స్ట్ రోజు ఏ అనేవాడు రెస్ట్ తీసుకుంటాడు, బి అనే వ్యక్తి వర్క్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే బి అనేవాడు రెస్ట్ తీసుకుంటాడు, ఏ అనేవాడు వర్క్ చేస్తాడు అనమాట. సో ఇది ఆల్టర్నేట్ డేస్ అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ బిఏ అంటే ఏంది, చిరపరానంద బాబానో నిత్యానంద బాబానో కాదు. సో బి అనేవాడు ఫస్ట్ డే వర్క్ చేస్తే నెక్స్ట్ డే ఏ అనేవాడు వర్క్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, బి యొక్క 1 డే వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 3 parts పర్ డే. బి యొక్క 1 డే వర్క్ ఎంత, 3 parts పర్ డే. ఏ యొక్క 1 డే వర్క్ ఎంత, 4 parts పర్ డే. సో ఇక్కడ కూడా బి యొక్క 1 డే వర్క్ 3 parts పర్ డే, ఏ యొక్క 1 డే వర్క్ 4 parts పర్ డే. సో ఈ యొక్క సైకిల్ అనేది ఎన్ని రాళ్ళకు ఒకసారి రిపీట్ అవుతుంది, ఎన్ని రోజులకు ఒకసారి రిపీట్ అవుతుంది, 2 daysకి ఒకసారి ఈ యొక్క సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క సైకిల్లో ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది, 7 parts ఆఫ్ వర్క్ అనేది ఈ యొక్క సైకిల్లో కంప్లీట్ అవుతుంటే మనకి టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 48 parts అనేది టోటల్ వర్క్ ఉందన్నమాట. సో ఈ యొక్క సైకిల్ అనేది, ఒక సైకిల్కి ఎన్ని పార్ట్స్ అనేది కంప్లీట్ అవుతుంది, 7 parts అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక సైకిల్లో ఎన్ని డేస్ ఉన్నాయి ఇక్కడ, 1 డే, ఫస్ట్ డే బి, సెకండ్ డే ఏ కదా, అంటే 2 days ఉన్నాయి. అంటే 2 days ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేసుకుందాం, ఇంటూ 2 అనేది చేసుకుందాం. సో ఇక్కడ 7 అనేది 48తో ఎలా క్యాన్సిల్ అవుతుందో చూడండి. 7 6 42, 7 6 42 కదా, 7 6 42 అవుతుంది. ఇక్కడ 2తో మల్టిప్లై చేసుకున్నామంటే 12 days. సో 12 days,
6 ఇంటూ 2 ఎంత 12 డేస్ అవుతుంది అనమాట. ప్లస్ ఇంకా ఇక్కడ రిమైండర్ అనేది ఎంత మిగిలింది 6 అనేది మిగిలింది కదా. ఈ యొక్క 6 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎవరు కంప్లీట్ చేశారు? సో 12 పార్ట్స్లో ఆ యొక్క 42 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. మిగిలిన ఈ యొక్క 6 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది రిమైనింగ్ వర్క్ ఉంది ఇక్కడ. ఈ యొక్క 6 పార్ట్స్ అనేది ఎవరు కంప్లీట్ చేయాలి? ఫస్ట్ అనేది ఎవరితో స్టార్ట్ చేస్తున్నాడు? బీతో స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ అనేది ఈ యొక్క 3 పార్ట్స్ అనేది బి చేసేస్తాడు. బి యొక్క 1 డే వర్క్ ఎంత 3 పార్ట్స్ పర్ డే. ప్లస్ ఇంకా ఎంత మిగిలి ఉంటుంది? ఇంకా 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది మిగిలి ఉంటుంది. ఇంకా 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది మిగిలి ఉంటుంది. ఈ యొక్క 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎవరు కంప్లీట్ చేస్తారు? ఏ అనే వ్యక్తి కంప్లీట్ చేస్తాడు. ఏ అనే వ్యక్తి యొక్క 1 డే వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ 4 పార్ట్స్ పర్ డే. సో ఇప్పుడు మనకి ఈ యొక్క 42 ప్లస్ 6 ఎంత 48 అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో అంటే 7 6 42 అనేది కంప్లీట్ అయిపోతే 6 అనేది ఇక్కడ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 12 డేస్ వస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ 12 డేస్ అనేది యాడ్ చేసుకుందాం. అంటే సో ఇప్పుడు చూడండి ఈ యొక్క వర్క్ అనేది ఎలా కంప్లీట్ అయింది? ఇక్కడ బి అనేవాడు కంప్లీట్ చేశాడు, ఇక్కడ ఏ అనేవాడు కంప్లీట్ చేశాడు. ఇక్కడ ఏ మరియు బి అనేవాడు ఆల్టర్నేట్ డేస్లో కంప్లీట్ చేస్తే ఇంత టైంలో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయింది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క 12 3 1 3/4 అనేది అలానే మిగిలిపోతుంది. 12 ప్లస్ 1 ఎంత 13 3/4 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే బి మరియు ఏలు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తే ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 13 3/4 డేస్ పడుతుంది అనమాట. 13 3/4 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14. ఈ యొక్క 14th ప్రాబ్లం అనేది దేనికి సంబంధించింది? ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ 1 డే వర్క్ అంటాం అనమాట. ఈ యొక్క ఎఫిషియన్సీకి సంబంధించిన ప్రాబ్లం అనేది మనం ఈ యొక్క 6th పార్ట్లో చూస్తున్నాం. సో ఆ యొక్క ప్రాబ్లం అనేది క్వశ్చన్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 14. ఈ యొక్క 14th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 14 ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అంటే ఏంది? సామర్థ్యం. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ బి అంటాడు. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ బి అంటాడు. లేదా ఏ ఈజ్ 2 టైమ్స్ ఎఫిషియంట్ యాజ్ బి అంటాడు. అంటే బి అనే వ్యక్తి కన్నా ఏ అనే వ్యక్తి 2 రెట్లు సామర్థ్యం గలవాడు. అంటే ఏ అనేవాడు ఒక రోజుకు 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తే బి అనేవాడు 1 డేకి 1 పార్ట్ ఆఫ్ వర్క్ మాత్రమే చేస్తాడు. అంటే 2:1 వర్క్ రేషియో అనేది ఎలా ఉంది ఇక్కడ 2:1గా ఉంది. అంటే ఏ యొక్క 1 డే వర్క్ అనేది 2 పార్ట్స్ పర్ డే అవుతుంది, బి యొక్క 1 డే వర్క్ 1 పార్ట్ పర్ డే అవుతుంది. సో ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ 1 డే వర్క్ అనుకోవచ్చు కదా. ఆ యొక్క 1 డే వర్క్ ఆ యొక్క చిన్న లాజిక్ అనేది యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో ఇంకొక పాయింట్. సో చూడండి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే టైం అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే చూడండి ఒక రోజులో ఈ యొక్క వ్యక్తి అనేవాడు 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది చేస్తే ఆ యొక్క వర్క్ అనేది 10 డేస్ పడుతుంది. అంటే ఇంకొంచెం వర్క్ అనేది పెంచాడు అంటే ఎఫిషియన్సీ ఈ యొక్క సామర్థ్యం అనేది పెంచాడు అంటే తక్కువ టైంలోనే ఆ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అది మనకి ఈ యొక్క ఎఫిషియన్సీకి ఈ యొక్క టైంకి ఉన్న సంబంధం అనమాట. అదే ఎఫిషియన్సీకి వర్క్కు ఉన్న సంబంధం అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. ఈ యొక్క ఎఫిషియన్సీకి టైంకి అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క ఎఫిషియన్సీ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఈ యొక్క లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ 1 డే వర్క్. ఈ యొక్క లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది మన అప్లికేషన్లో 6th పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఈ యొక్క ఎఫిషియన్సీకి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. పార్ట్ 6th పార్ట్లో 14th ప్రాబ్లం అనేది చూస్తున్నాం. 14th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, ఏ ఈజ్ 2 టైమ్స్ ఎఫిషియంట్ యాజ్ బి ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ అండ్ బి అలోన్ కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు. సో చూడండి ఏమంటున్నాడు, ఏ ఈజ్ 2 టైమ్స్ ఎఫిషియంట్ యాజ్ బి అంటున్నాడు. చూడండి ఏ యొక్క ఎఫిషియన్సీ బి యొక్క ఎఫిషియన్సీతో కంపేర్ చేసి ఇస్తున్నాడు అనమాట. ఏ ఈజ్ 2 టైమ్స్ ఎఫిషియంట్ యాజ్ బి అంటున్నాడు కాబట్టి ఏ మరియు బి యొక్క ఎఫిషియన్సీ రేషియో అనేది ఎలా ఉంది 2:1గా ఉందన్నమాట. సో అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, ఏ యొక్క సామర్థ్యం బి యొక్క సామర్థ్యంతో రెట్టింపు అని అర్థం చేసుకోవాలి. అంటే బి అనేవాడు 1 డేకి 1 పార్ట్ ఆఫ్ వర్క్ అనేది చేస్తే ఏ యొక్క వ్యక్తి 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది చేస్తాడు. అంటే ఇక్కడ సామర్థ్యం అనేది ఎలా ఉంది, డబల్ ఉంది కదా. సో ఆ సామర్థ్యాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం అనమాట. సో ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ 1 డే వర్క్ అని అనుకున్నాం కదా. సో ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ, ఏ యొక్క 1 డే వర్క్ని 2 పార్ట్స్ పర్ డే అనుకోవచ్చు కదా, బి యొక్క 1 డే వర్క్ని 1 పార్ట్ పర్ డే అనుకోవచ్చు కదా. సో ఇది మనకి 1 డే వర్క్స్ అవుతాయి అనమాట. ఈ యొక్క 1 డే వర్క్ ఏ యొక్క 1 డే వర్క్ 2 పార్ట్స్ పర్ డే, బి యొక్క 1 డే వర్క్ 1 పార్ట్ పర్ డే. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు,
ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. సో ఈ వీళ్ళిద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని 24 daysలో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. సో చూడండి, ఏ మరియు బి ఇద్దరు కలిపి ఈ యొక్క వర్క్ని 24 daysలో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిపితే ఈ యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది? సో వీళ్ళిద్దరూ కలిపితే ఈ యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 3 parts per day. ఏ మరియు బి ఇద్దరు కలిపి చేస్తే ఒక రోజుకి 3 parts ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఒక రోజుకి 3 parts ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తే 24 daysలో ఆ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంట. 24 daysలో ఆ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయితే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే వర్క్ ఇంటూ టోటల్ డేస్, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ అనేది ఎంత వస్తుంది? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 3 into 24 ఎంత? 72 parts అనేది ఇక్కడ టోటల్ వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ అండ్ బి అలోన్ కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు. ఏ మాత్రమే అంటే ఏ మాత్రమే ఆ యొక్క పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 72 parts. 72 parts ఆఫ్ వర్క్ని ఏ మాత్రమే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? ఏ యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 2 parts per day. ఒక రోజుకి 2 parts ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తే 72 parts ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి 36 days పడుతుంది అనమాట. సో ఎన్ని డేస్ పడుతుంది? 36 days పడుతుంది అనమాట. నెక్స్ట్ బి అలోన్ కూడా అడిగాడు. సో బి మాత్రమే ఆ యొక్క వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుందా అని కూడా క్వశ్చన్లో అడిగాడు అనమాట. సో టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? 72 parts. సో బి యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 1 part per day కదా. సో ఈ యొక్క 1 part per day అనేది ఇక్కడ డివైడ్ చేసినామంటే 72 days. సో బి మాత్రమే ఈ యొక్క వర్క్ని కంప్లీట్ చేయడానికి 72 days పట్టింది అనమాట ఫ్రెండ్స్. ఇది మనకి క్వశ్చన్లో అడిగిన వాల్యూస్. సో ఏ మాత్రమే ఆ యొక్క పనిని 36 daysలో కంప్లీట్ చేస్తాడు. బి మాత్రమే ఆ యొక్క వర్క్ని 72 daysలో కంప్లీట్ చేస్తాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 15. ఈ యొక్క 15th ప్రాబ్లం అనేది దేనికి సంబంధించింది? సెవెంత్ పార్ట్ ఆఫ్ సబ్ డివిజన్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన ప్రాబ్లం. సెవెంత్ సబ్ డివిజన్ అనేది దేనికి సంబంధించింది? వర్క్ అండ్ వేజెస్కి సంబంధించిన ప్రాబ్లం అనేది మనం 15th ప్రాబ్లంలో డిస్కస్ చేస్తున్నాం. ప్రాబ్లం నెంబర్ 15th మోడల్ చూడండి. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days, బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days. బోత్ ఆఫ్ దెమ్ ఫినిష్ ద వర్క్ అండ్ గెట్ 450. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ అండ్ షేర్ ఆఫ్ బి? సో చూడండి, ఏమంటున్నాడు? ఏ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days అంటున్నాడు. ఏ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days అండ్ బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days అంటున్నాడు. సో అన్నిటికీ మనం నార్మల్గా ఫైండ్ అవుట్ చేయాల్సిందేమి? టోటల్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ 4 and 5 ఈజ్ ఈక్వల్ టు 20 parts ఈజ్ ద టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 20 parts అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏ యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది? సో టోటల్ వర్క్ అనేది 20 parts ఉంటే ఏ యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది ఇక్కడ? 5 parts per day. సో ఇప్పుడు బి యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 4 parts per day. 4 parts per day అనేది బి యొక్క వన్ డే వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? బోత్ ఆఫ్ దెమ్ ఫినిష్ ద వర్క్ అండ్ గెట్ 450 rupees. వీళ్ళిద్దరూ కలిపి ఈ యొక్క వర్క్ని కంప్లీట్ చేసిన తర్వాత 450 రూపాయలు అనేది వాళ్ళకి జీతం వచ్చిందనమాట. సో ఆ యొక్క వర్క్ని చేసినందుకు 450 రూపాయలు అనేది ఇచ్చారు. సో అందులో ఏ యొక్క షేర్ ఎంత, బి యొక్క షేర్ ఎంత అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క వర్క్ని ఏ యొక్క వన్ డే వర్క్ ఎంత? 5 parts. బి యొక్క వన్ డే వర్క్ ఎంత? 4 parts. సో వన్ డే వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ కదా. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, ఎఫిషియన్సీ ఆఫ్ బి అనేది ఎలా ఉన్నాయి ఇక్కడ? 5:4గా ఉన్నాయి. 5:4గా ఉన్నాయి. సో ఇక్కడ ఇది తీసుకోకపోయినా మనకేం అవసరం లేదు. సో చూడండి, ఏ అనేవాడు 5 parts per day చేస్తాడు, బి అనేవాడు 4 parts per day చేస్తాడు అనమాట. సో అంటే ఇప్పుడు 5:4 వర్క్ రేషియో. సో వర్క్ రేషియో అనేది ఎలా ఉంది ఇక్కడ? వర్క్ రేషియో అనేది తీసుకోండి. వర్క్ రేషియో అనేది ఎలా ఉంది? 5:4 అంటే 5 parts per day 4 parts per dayగా ఉందన్నమాట. సో వర్క్ రేషియో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేజెస్. సో వర్క్ అనేది ఎంత వర్క్ చేస్తే అంత వర్క్కి మాత్రమే కదా శాలరీ ఇస్తాడు. సో ఎంత పని చేసామంటే దానికి తగ్గట్టు మాత్రమే కదా మనకి వేజెస్ అనేది ఇస్తాడు. సో 5:4 parts అనేది ఇక్కడ వర్క్ రేషియో అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉన్నాయి కాబట్టి వేజెస్ రేషియో కూడా 5:4 partsలోనే ఉన్నాయి. సో ఇక్కడ మనకి టోటల్ వేజెస్ అనేది ఎంత ఇచ్చాడు? ఇక్కడ టోటల్ వేజెస్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 9 parts. ఈ యొక్క 9 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 450 rupees. 450 rupees అనేది మనకి టోటల్గా ఇచ్చాడు అంటే ఏ యొక్క షేర్ అనేది ఎంత? ఇక్కడ 5 parts. సో ఏ షేర్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 5 parts. 5 parts అనేది ఏ యొక్క షేర్ అయితే, సో చూడండి ఇక్కడ 9 అనేది 450 రావడానికి దేంతో మల్టిప్లై చేశాడు? 50తో మల్టిప్లై చేశాడు. అంటే ఇక్కడ 5తో కూడా 5 parts రావాలనే కూడా మనం ఇక్కడ 50తో మల్టిప్లై చేయాలి. 50తో మల్టిప్లై చేసామంటే 5 5 25 అంటే 250 rupees అనేది ఇక్కడ ఏ యొక్క
షేర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బి షేర్, బి యొక్క వాటా ఎంత? బి యొక్క వాటా అనేది ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 4 పార్ట్స్. ఈ యొక్క 4 పార్ట్స్ అనేది బి యొక్క వాటా కదా. సో 5 పార్ట్స్ అనేది 250 అవుతుంది అంటే ఇక్కడ 50తో మల్టిప్లై చేస్తున్నాడు. ఈ యొక్క 4 పార్ట్స్ రావాలన్నా కూడా మనం దేంతో మల్టిప్లై చేయాలి? 50తోనే మల్టిప్లై చేయాలి. 4 5 20 అంటే 200 రూపీస్. 200 రూపీస్ అనేది ఇక్కడ బి యొక్క షేర్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది వర్క్ అండ్ వేజెస్. సో వర్క్ రేషియో అనేది వేజెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే మనం ఎంత వర్క్ చేస్తామో దానికి తగ్గట్టు మాత్రమే మనకి ఇక్కడ శాలరీస్ ఇస్తాడనమాట. ఇది మనకి టైమ్ అండ్ వర్క్ మీద టైమ్ అండ్ వర్క్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్ టాపిక్స్. ఈ యొక్క సబ్ టాపిక్స్ నుంచి మనం ఇప్పుడు ఒక్కొక్క ఇండివిజువల్ పార్ట్ నుంచి ఇండివిజువల్ ప్రాబ్లం అనేది తీసుకొని బెటర్ వే ఆఫ్ అప్రోచ్. సో ఏ వేలో అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తే మనకి తక్కువ టైంలో ఈజీగా ఆ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో సో ఆ యొక్క టెక్నిక్స్ అనేది ఇప్పుడు చూసాం. సో ఈ వేలోనే ఈ యొక్క కంప్లీట్ టైమ్ అండ్ వర్క్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న 7 సబ్ టాపిక్స్. ఈ యొక్క 7 సబ్ టాపిక్స్ నుంచి కూడా 10 to 15 ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ యొక్క 10 to 15 ప్రాబ్లమ్స్లోనే మనకి ప్రీవియస్ ఇయర్ ఆస్క్డ్ బిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క సెకండ్ పార్ట్ చూసుకోండి, సెకండ్ పార్ట్ చూసుకోండి. ఆ యొక్క సెకండ్ పార్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి? సో ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కదా. సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్గా ఎలా అడిగాడు, సో అందులో మనకి క్వశ్చన్ అనేది మాడిఫై చేసి అడిగితే ఎలా అడుగుతాడు, సో డిఫరెంట్ వేలో ఆ యొక్క స్పెసిఫైడ్ పార్ట్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు అనేది. సో ఈ యొక్క కంప్లీట్ టైమ్ అండ్ వర్క్ అనేది ఒక్కొక్క పార్ట్ నుంచి 10 to 15 ప్రాబ్లమ్స్ అనేది యావరేజ్గా తీసుకొని ఈ యొక్క కంప్లీట్ టైమ్ అండ్ వర్క్ అనేది మనకి ది లర్న్ 365 అప్లికేషన్లో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఏమంటే ఈ యొక్క మన ది లర్న్ 365 అప్లికేషన్లో కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కంప్లీట్ అర్థమెటిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో ఆ రెండింటికి కలిపి కాంబో ప్యాక్ అనేది ఒక 3 ప్యాకేజెస్ అనేది పబ్లిష్ చేసామన్నమాట ఫ్రెండ్స్. సో అందులో మనకి కంప్లీట్ అర్థమెటిక్, కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈ యొక్క కంప్లీట్ టాపిక్స్ అనేది కావాలనుకుంటున్నారో సో ఆ యొక్క ది లర్న్ 365 అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రీగానే ఆ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క కంప్లీట్ కంటెంట్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి ఆ అప్లికేషన్ ద్వారానే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇంకొకటి కొంతమంది వచ్చేసి ఈ యొక్క మన స్టేటస్ని కానీ ఆ యొక్క బ్యానర్స్ని కానీ చూసి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు అనమాట. సో ఎలా సార్ ఈ యొక్క క్లాసెస్ అనేది లైవ్ క్లాసెస్గా కండక్ట్ చేస్తున్నారా ఎలాగా అని చెప్పి అడుగుతున్నారనమాట. సో మనకి ఇక్కడ ఎటువంటి లైవ్ క్లాసెస్ అనేది లేదు. సో ఇక్కడ మనకి కంప్లీట్, సో ఇప్పుడు మీరు ఏ క్వాలిటీతో అయితే ఈ యొక్క వీడియో చూస్తున్నారో సో అదే క్వాలిటీతో మనకి ఈ యొక్క కంప్లీట్ అర్థమెటిక్ అండ్ కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ అనేది రికార్డ్ చేసిన క్లాసెస్, ఆ యొక్క రికార్డ్ క్లాసెస్ అనేది మనకి ఈ యొక్క అప్లికేషన్లో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. సో ఇంకా ఈ యొక్క కోర్సెస్ అనేది ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే సో ఇంకా ఈ యొక్క అప్లికేషన్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి టైమ్ అండ్ వర్క్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.